సిపిఐ పార్టీ శత వసంతాల వేడుకలను శుక్రవారం గోదావరి ఖనిలో ఘనంగా నిర్వహించారు. సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల సందర్భంగా స్థానిక భాస్కరరావు భవన్ ఖని చౌరస్తాలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్ సిపిఐ పథకాలను ఆవిష్కరించగా, ఎల్బీ నగర్ లో మార్కపురి సూర్య, జవహర్ నగర్ లో సిర్ర మైసయ్య, జనగామలో రమేష్ కుమార్, లెనిన్ నగర్ లో తాళ్లపల్లి మల్లయ్య, పవర్ హౌస్ కాలనీలో మేటేటి శంకర్, రామ్ నగర్ లో చిందం భూమయ్య ఎర్ర జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్, ఎస్సీడబ్ల్యూయూ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ పోషం మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న సిపిఐ పార్టీ కాన్పూర్లో ఆవిర్భవించిందని, ఇప్పటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి చట్టసభల్లో కార్మికులు, కర్షకులు, విద్యార్థుల ప్రయోజనాల కోసం మెరుగైన చట్టాలను రూపొందించేలా చేసిన ఘనత సిపిఐ పార్టీదని అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించి అనేక మంది కమ్యూనిస్టులు వీర మరణం పొందడం జరిగిందని, తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విరోచిత పోరాటాలను కొనసాగించిందని వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో సిపిఐ పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. అనంతరం పలువురు కళాకారులు విప్లవ గేయాలను ఆలపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ భారత గడ్డపై ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఐ పక్షాన ఎర్ర జెండాలు ఎగరేస్తూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గోదావరి ఖని నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కామ్రేడ్స్ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించడం జరుగుతుంది. ఆనాటి నుంచి ఈ 100 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో కార్మిక, కర్షక, విద్యార్థి అనేకమైనటువంటి సంఘాలను ఏకం చేస్తూ ప్రజా పోరాటాలు నిర్మాణం చేసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులను, ప్రజలను ఐక్యపరుస్తూ ప్రజా పోరాటాలను నిర్మించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 47 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి దేశానికి, రాష్ట్రానికి ఏమాత్రం కూడా ప్రయోజనం కలిగేటువంటి విధానం లేదు. కనుకనే భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా మన ఉమ్మడి రాష్ట్రం కానీ, ఈనాడు తెలంగాణ రాష్ట్రం కానీ అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరుగుతుంది. అయితే ఈ పోరాటాల ఫలితంగా కార్మికులకు, అదేవిధంగా వ్యవసాయదారులకు, అదేవిధంగా కార్మికులకు అనేకమైనటువంటి హక్కులు సాధించడం అనేది జరుగుతుంది. దీని ఒరవడి లోపల భారత కమ్యూనిస్టు పార్టీ జనవరి 18వ తారీఖున ఖమ్మంలో వేలాది మందిగా, లక్షలాది మందిగా తరలిస్తూ అక్కడ ముగింపు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ యొక్క వేడుకలకు మన ప్రాంతం నుంచి వేలాది మందిగా కదిలిపోయి విజయవంతం చేయవలసిన అవసరం ఈరోజు ఉన్నదని భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన కార్మిక వర్గానికి, ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ కోల్ బెల్ట్ ఏరియా నుంచి రేపు జనవరి 18వ తారీఖు రోజు జరగబోయే మహాసభకు ఇక్కడ నుంచి కార్మికులు, కర్షకులు, నాయకులు, కులమత భేదాలు లేకుండా సంఘాలకు అతీతంగా అందరూ కూడా తరలి వచ్చి ఆ యొక్క 18వ తారీఖు రోజు జరిగే సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈ యొక్క 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భమే కాదు, ఇంకా స్వతంత్రం భారతదేశానికి వచ్చిన ఇంకా స్వతంత్రం రాని సందర్భంలో ఇలా మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెంది ప్రతి ఒక్క యువతకు ఉద్యోగ భద్రత ఉద్యోగాలు కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఇలా సిపిఐ పార్టీ రాష్ట్ర లెవెల్లో, దేశ లెవెల్లో కొట్లాడే విధంగా ఈ రోజున్నటువంటి యువత సిపిఐ పార్టీని ఆకర్షితులై సిపిఐ పార్టీని ముందుకు ఉద్యమ పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండాకు నేటితో భారత గడ్డపై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్బీ నగర్ శాఖ ఆధ్వర్యంలో సిపిఐ జెండాను ఆవిష్కరించడం జరిగింది. స్వతంత్రానికి ముందు భారతదేశానికి స్వాతంత్రం కావాలని 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి
భారతదేశ సంఖ్యలను దింపి బ్రిటిషోర్ని తరిమికొట్టి భారతదేశ స్వతంత్రోద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ స్వతంత్రం సిద్ధించిన అనంతరం అధికారం వైపు చూడకుండా ఇటువైపు ఉన్నటువంటి తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు నిజాం ప్రభువులు స్వతంత్రాన్ని ప్రకటించకపోతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చి తెలంగాణను కూడా భారతదేశంలో విలీనం చేయాలని 4000 మంది యువ కమ్యూనిస్టుల ప్రాణాలను త్యాగం చేసి లక్షలాది మంది పేదలకు 10 లక్షల ఎకరాల భూములను పంచిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. భారతదేశంలో ఒక్కసారి కూడా అధికారంలోకి రాకపోయినప్పటికీ ప్రజా పోరాటాలే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా 100 సంవత్సరాలుగా ఎర్ర జెండాను భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమాలకు అండగా నిలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో నేడు మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం భారతదేశ పౌరుల హక్కులు, కార్మికుల హక్కులను కాలరాస్తూ 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికుల 8 గంటల పని విభజనను కూడగొట్టి మళ్ళీ 16 గంటలు పనిచేసే విధంగా బీజేపీ సంకల్పిస్తూ ఉన్నది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా మత రాజకీయాలను తీసుకొచ్చి ఈరోజు మహాత్మా గాంధీ ఉపాధి గ్రామీణ చట్టం ద్వారా అనేక మంది పేదలు, మధ్యతరగతి వాళ్ళు, కార్మికులు పనిచేసుకున్నటువంటి చట్టానికి ఈరోజు జీరామ్జీ అనే ఒక పేరు తీసుకొచ్చి మహాత్మా గాంధీ ఉపాధి గ్రామీణ చట్టం ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే నేడు రాష్ట్రాలు 40%, కేంద్రం 60% మాత్రమే నిధులు ఇస్తుంది. ఆ 60% కూడా మేము ఎంత ఇవ్వాలనుకుంటామో ఆ నిధులే ఇస్తాం, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని ఆ పథకాన్ని కూడా పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100 సంవత్సరాల సందర్భంగా గత పోరాటాలను, గత వైభవాన్ని కమ్యూనిస్టు పార్టీకి మరొక్కసారి తీసుకురావడానికి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలంతా దేశవ్యాప్తంగా రేపు జనవరి 18 తారీఖున ఖమ్మంలో జరగబోయే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల కమ్యూనిస్టు ప్రతినిధులు ఆ ఖమ్మం సభకు రాబోతా ఉన్నారు. గోదావరి కని ప్రాంత, ఎల్బీ నగర్ ప్రాంత ప్రజలందరూ ఆ సభకు వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సిపిఐ నాయకులు తాళ్ళపల్లి మల్లయ్య, మడికొండ ఓదమ్మ, మార్కపురి సూర్య, కన్నం లక్ష్మీనారాయణ, మాటేటి శంకర్, దడుపునూరి రమేష్ కుమార్, రంగు శ్రీను, రేణిగుంట్ల ప్రీతం, ఆసాల రమ, శనిగారపు చంద్రశేఖర్ తదితరులతో పాటు పార్టీ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.